పేరేంటి? సురేష్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చావు? వనపర్తి నుంచి వచ్చాను. వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం. ఇంతకుముందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న సార్ వారు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి పరామర్శించి నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు. 5 ఏళ్ళు అయింది. అప్పటికి చెప్తానే ఉన్నాడు. లాస్ట్ కైనా ప్రభుత్వం కూలిపోయింది, నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇక్కడ ఈయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఆయన ఏమైనా మేలు చేస్తాడని వచ్చాము. అంటే వేరే వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మా ఊరికి 20 మందికి ఇచ్చారు. అందరికి ఉన్న వాళ్ళకే ఇచ్చారు. డబల్ ఇచ్చారు. ఉన్న ప్లాట్లు ఉన్న వాళ్ళకు, పొలం ఉన్న వాళ్ళకే ఇచ్చారు. మాకు ఇవ్వలేదు. నా పేరు కావల్ కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనపర్తి డిస్టిక్, ఉమ్మడి మామనాడు జిల్లా వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చాము. రేజింతల గ్రామం, ఆత్మకూరు మండలం, వనపర్తి డిస్టిక్. గృహలక్ష్మి కొరకు వచ్చినాం సార్ మాది. అయితే తొలుత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇవ్వలేదు, అన్యాయం జరిగింది. ఇప్పుడన్నా ఈ సార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తారని మా ఎమ్మెల్యే చిట్టెన రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్లో ఇవ్వలేదు మాకు. ఇప్పుడన్నా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సార్ గారు ఇస్తారని ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీహరి గారు మాకు మక్తల్ కాంట్రాక్షన్ ఇది న్యాయం జరుగుతుందని నేను బీద పరిస్థితి సార్. నాకు గుడిసె ఉంది, ఇల్లు కావాలని అడుగుతున్నా. మీ పేరేంటండి? మా పేరు లోకేష్. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి అన్న. ఏం చేస్తుంటారు? మేము ఫార్మర్ అన్న. దేని గురించి వచ్చారు ఇప్పుడు? మేము మా ఊరు విలేజ్కి గ్రామ పంచాయతీ కోసమని వచ్చామన్న. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గ్రామ పంచాయతీ చేశారు, కానీ మన స్థానిక ఎమ్మెల్యే వల్ల ప్రాబ్లాల వల్ల అసలు జరగలేకపోయింది, గుర్తించలేకపోయారు. కాబట్టి రేవంత్ అన్న సమక్షంలో మాకు గ్రామ పంచాయతీ అవుతుందనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ దాకా వచ్చాము. ఆ నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాము. కింద పడ్డ ప్రజలకు గుర్తించే విధంగా రేవంత్ అన్న పని చేస్తాడని ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు లోపల లెటర్ ఇచ్చాము, తీసుకున్నారు. ఈవినింగ్ దాకా మనకు మెసేజ్ వస్తుందన్నారు మొబైల్కి. ఏదో ఒక రకంగా అది సెకండ్ థింక్, అది ఏమొస్తుందో మనకు తెలియదు. అది వచ్చిన తర్వాత చూద్దాం. రేవంత్ అన్న మీద మాకు నమ్మకం ఉంది, చేస్తాడు, కంపల్సరీ చేసేస్తాడని నమ్మకం ఉంది. ఏం పేరమ్మా? నాది మహబూబ్ జానీ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము టోలీలోకి వచ్చినాం. గాలి దాదాపురం మాది. దేని గురించి వచ్చారమ్మా? మా ఇల్లు గురించి. ఇల్లు లేదు, ఏం ఆస్తి లేదు. ఇక్కడ 50 ఏండ్లు వస్తుంది ఉండవు. ఇక్కడ అప్లై చేసుకున్నారా? మరి అప్లై చేసినాం కానీ రాలే. అంటే వేరే వాళ్ళకి వచ్చినాయా? మరి మందికి వచ్చినాయి, చాలా మందికి. మేము 5 మంది ఉండము. తొలిన ఇంతకు ముందు అక్కడ ఉన్న అధికారులను కానీ ఏది లేదు. అడిగితే ఎలక్షన్ అయినాక ఇస్తామన్నారు, ఏం కాలేదు. లెటర్ ఇవ్వడానికి ఉన్నాయా? మరి మీరు అక్కడే ఇక అన్ని ఉండాలన్నా, ఇవి అన్ని ఇవ్వాలన్నా, ఆధార్ రేషన్ అన్ని ఉన్నాయి. మరి ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు? అంటే మీ ఆయన కానీ? మా ఆయన లేడు. పింఛన్ వస్తుందా అమ్మా? పింఛన్ వస్తుంది. ఇల్లు లేదు మాకు, ఏడ ఉండడానికి తావులేదు. ఎట్లా చేయాలి? टोली चौकी अख्तर बेगम, टोली चौकी। कुछ भी कहीं गाँव नहीं है, मेरे को गाँव में नहीं है, घर नहीं है, कुछ भी नहीं है। 15-30 साल से मैं किराए से छूँ। घरों में काम कर लेती मैं, और है सो हमारे शोहर कुछ भी काम नहीं करते हूँ, खाली बाहर फिरते घर को आते। बस बच्चे हैं, किराया में रहती हूँ, घर में काम कर लेती हूँ। घर के लिए घरों में काम करती हूँ, घर के लिए, पेंशन के लिए, जो भी है बस घर होना है। माँ को पूरे पेपर आ गए? नहीं, अभी तो नहीं आए, आप अप्लाई कर देना। जो है घरों में काम करती मैं। अप्लाई नहीं करने प्रीवियसली? अप्लाई कर दिए, पूरे पेपर पूरे आ गए, मगर कोई भी नहीं दे रहे। नहीं मिला वो ऑफिसर को? नहीं कुछ भी ऐसा जाएगा तो खाली पेपर दे रहे, भिजा रहे, बस कुछ भी नहीं दे रहे। ఇప్పుడు రావాలంటే పేపర్లు తీయాలంటే పోవాలంటే కొత్తపేట నుంచి వెళ్ళి వచ్చినాం. పని విడిచిపెట్టుకొని పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం. 15 ఏళ్ళ నుంచి వెళ్ళి సరే వస్తాం, కష్టపడడానికి ఉండాలి కదా. 15 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందరికి ఇండ్లు అందరిని అడిగినా సార్. మా కాలనీ సెక్యూరిటీలు కూడా ఎవరు ఏం చేసేటట్లేరు. ఎవరైనా పైసలు ఉంటే పని లేదు సార్. ఇగో ఇది పెన్షన్, ఇది ఇండ్లకు అప్లికేషన్లు, ఏది లేదు సార్. అన్నిటికీ పెట్టి సపోర్ట్ వచ్చినాయి, నాకే రావట్లేదు. జర అందరికీ నాకు తిట్టాలని ఉంది సార్, కానీ పదవులలో ఉన్నారు, ఏం సపోర్ట్ చేస్తలేను నేను. ఇవి వస్తే నాకు మంచిది. 3 ఆడపిల్లల మీద మంచిగా ఉండేటట్టు చేయరు నాకు. పెన్షన్లు ఇవన్నీ
చాలా తిట్టాలని ఉంది. పదవులలో కూర్చొని సప్పుడు అంటే వాళ్ళ చూసుకుంటారు. అందరు బాధలు తెలుసుకుంటాం అనుకుంటారు. ఇంతమంది బాధలు ఎవరేం పట్టించుకునేటట్టు ఇంత లైన్ మంది జనాలు. ఇది అనుకున్నాం దేని గురించి వచ్చారు? పింఛను 3 ఏళ్ళు పెన్షన్ వస్తలేదా? బాబు నాకు ఇంతకుముందు అప్లై చేసుకోలేదా? చేసుకున్నా 3 ఏళ్ళు అయింది మున్సిపాలిటీ మరి తిరిగి ఇంతకుముందు అధికారులు కానీ వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేదు బాబు. చేస్తాం అడగలేదా మీరు? అడిగాము చాలా మరి జాగ్రత్త ఏమన్నారు? ఇది చూస్తాము చేస్తాము అంటున్నారు అంతే. ఆ, ఎవరు లేరు. నేను జాగాలు ఇంట్లో ఇల్లు కూడా లేదు. ఇప్పుడు 4,000 వస్తే రెంట్లు ఉంటాం కదా 3,000 ఉమ్. ఎవరు చూస్తారు ఈ కాలం చెప్పాలి. సంవత్సరాలు ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదండి. ఈమెకు సర్టిఫికేట్లు అంటే ఏం ప్రూవ్ చూపించాలండి? దేని గురించి వచ్చారు? నాకు ఇల్లు లేదు, భూమి లేదు. నా చిన్నతనంలో మా నాన్న చనిపోయి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మా అమ్మ కూలి పని చేసి నన్ను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించింది సార్, 2nd ఇయర్. మా అమ్మ సోమత లేక చదువులేని ఆయనకు ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక నాకు 2 పిల్లలు. ఆ పిల్లలు పోషించడానికి కూడా నాకు అసలు సోమత లేదు. నాకు కనీసం 2 పూటలు ఫుడ్ కూడా పోతలేదు సార్. నాకు 2 పూటలు నేను ఎట్లా భరించుకొని నా పిల్లలు పోషించుకొని ఎట్లా బతకాలి? ఈ గవర్నమెంట్ చేస్తా 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 అని ఎన్నో మాటలు చెప్తుంది. నాకు ఏ న్యాయం చేసింది ముందు అడిగినావా? సార్? ఇంత ముందుకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అడిగినాం సార్. నాకు ఎలాంటి న్యాయం చేయలేదు సార్ అసలు. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన కూలి పని చేస్తారు సార్. ఆయన కూలి పని చేస్తే 2 పూటలు 5,000 కిరాయి సార్ నేను ఉండేది. ఆయన చేసి నా పిల్లల్ని సాగుతాడు, నన్ను సాగుతాడు. నేను ఇంత చదువుకొని కూడా నేను ఏ ఉపాధి లేకుండా ఇంట్లో పడాల్సి వస్తుంది సార్. నాకు ఎలాంటి న్యాయమని చేయమను సార్. నాకు ఇల్లు ఇప్పియమను, ఆర్థిక పరిస్థితి అని చేయమను, ఏదైనా నాకు కల్పించాలని నేను కోరుతున్నాను సార్. నేను ఇదొకటే, నాకు కనీసం భూమి కూడా లేదు సార్, నాకు ఇల్లు కూడా లేదు సార్. నాకు నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఉన్నట్టే ఉన్నాడు, లేనట్టే పోతున్నాడు. ఇంకా